కలియుగంలో భగవంతుడిని దర్శించిన భక్తుల గాథలు మనం వింటున్నాం కదా. అందులో పాండురంగని భక్తుడు రాకా కుంభార్. ఆయన చరిత్ర చూద్దాం. ఉరు సంసారమునుత్తరించు నిగమాంతోచ్చారితమున్ సమస్తరిపు ధ్వంసము జన్మపావనముగా సత్సంగ వేళాసముచ్చరితమున్ వ్యసనాహి దష్టజన రక్షాదక్షమై శర్మదం మరుదౌ పండరినాథ మంత్రమును జిహ్వా కీర్తింపుమా. శ్రీ పాండురంగడి అత్యంత కూర్మి భక్తుడైన నామదేవుడు సజీవంగా ఉండగానే జరిగిన చరిత్ర ఇది. ఆనాటి కథే పండరిపురంలో రాక అనబడే కుమ్మరి కార్మికుడు ఉండేవాడు. అతనికి ఒక భార్య, ఒక కూతురు. భార్య పేరు భాక, కూతురు పేరు భంగ. వారి వంశీకులు తరతరాలుగా పండరీ క్షేత్రవాసులైన కారణంగా సహజంగానే వాళ్ళు పాండురంగడి పట్ల ఎనలేని శ్రద్ధాభక్తులతో జీవితాన్ని గడుపుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఒకనాడు రాక పచ్చి కుండలన్నింటినీ పేర్చి ఆవం పెట్టాడు. ఆ కుటుంబ సభ్యులు ముగ్గురు చేటలతో విసిరి విసిరి నిప్పుని పెద్ద మంటగా పరిణమింపజేశారు. ఆవ నలా మండపెట్టి వాళ్ళు పాండురంగడి భజనలో లీనమైపోయారు. ఇంతలోని ఒక పిల్లి అతి దీనంగా అరుస్తూ ఆవం చుట్టూ తిరగసాగింది. దాని దీనారావాలతో తెప్పరిల్లిన రాకా కుటుంబీకులు ఈ పిల్లి ఎందుకు ఇలా తిరుగుతుందా అనే ఆలోచనలో పడ్డారు. అంతలోనే ఆవానికి ప్రదక్షిణాలు చేస్తున్న ఆ పిల్లి కూతలకి బదులుగా ఆవంలోంచి పిల్లి పిల్లల కూతలు వినిపించసాగాయి. అది వినంగానే రాకా కుటుంబానికి పై ప్రాణాలు పైనే పోయినాయి. విషయం అర్థమైంది. ఈ తల్లి పిల్లి తన పిల్లల్ని ఏదో పచ్చి కుండలో దాచిపెట్టి ఉంటుంది. తాము చూసుకోకుండా అన్ని కుండలతో పాటు దాన్ని కూడా అవన్లో పెట్టి ఉంచేశారు. ఆవం మహాగ్ని ప్రజ్వలిస్తుంది కాబట్టి అవి మరణించడం ఖాయం. అయ్యయ్యో, మనందరికీ తల్లి పిల్లల్ని విడదీసిన పాపం కలుగుతుంది. ఓ తల్లిని క్షోభపెట్టిన పాపం వస్తుంది. పిల్లి పిల్లల్ని చంపేసిన మహాపాతకం చుట్టుకుంటుంది అని దురపిల్లిపోయారు. అప్పటికప్పుడు ఆవం ఆర్పేద్దామన్నా అదంతా త్వరగా ముగిసే పని కాదు. ఎంత ప్రయత్నించినా కూడా అది ఆరే లోపలే ఆ పిల్లి పిల్లలు చనిపోతాయి. లోపలి సరుకంతా పాడైపోతుంది. ఏ దిక్కు తోచలేదు ఆ కుటుంబానికి. చివరగా పాండురంగనే ప్రార్థించారు. హే రంగా, నువ్వే దిక్కు, నీ ఉనికే నిజమైతే ఈ పిల్లి పిల్లల్ని కాపాడు అని మొరపెట్టుకున్నారు. దీనాలపాలతో ఆవ చుట్టూ తిరిగే పిల్లి వెనకాలే రాక, భాక, భంగ ముగ్గురు కూడా పాండురంగడి భజనలు చేస్తూ ఆవకి ప్రదక్షిణం చేస్తున్నారు. ఉన్నట్లుండి హే పాండురంగా విఠల, నువ్వు ఉండడమే నిజమైతే ఈ గండ నుండి గట్టెక్కించు. అలా కాని పక్షంలో నువ్వు లేనట్లే భావించాల్సి వస్తుంది అని గుండె ఘోషతోనే మొరపెడుతున్నారు. నిద్రాహారాలు మానేసి మరీ ప్రార్థనలు చేస్తున్నారు. 3 రోజులకి గాని ఆవం ఆరలేదు. కుండలన్నీ చక్కగా కాలాయి. రాకా కుటుంబ సభ్యులు ఆ కుండలన్నిటినీ వెతుకుతున్నారు పిల్లి పిల్లల శవాల కోసం. కాగా పిల్లి పిల్లలున్న కుండ మాత్రం పిసరంతా కూడా కాలలేదు. సరికదా, చల్లగా కూడా ఉంది. ఆ కుండని యువతలకి తీయగానే పిల్లలన్నీ తల్లి పిల్లి మీదికి ఉరికాయి. ఆ తల్లి పిల్లల ఆత్మీయ అనుబంధాలు చూసి వారందరూ మురిసిపోయారు. ఆ ప్రాంతం అంతా వాటి కూతలతో మారుమోగిపోయింది. ఒకానొక అగ్నిప్రళయం తర్వాత మళ్ళీ సృష్టి మొదలైనంత సంరంభం అయిపోయింది అక్కడ. మహాపాపం నుంచి, నరకపు నుంచి విడివడిన విశుద్ధాత్మలాగా సంబరపడిపోయారు రాకా కుటుంబం. ఆవంతాలకు మహాగ్ని నుంచి 3 రోజుల పాటు పిల్లి పిల్లల్ని కాపాడి తమని ఘోర పాపా నుంచి తప్పించి ఆ మార్జాల మాతా శిశువుల్ని ఏకం చేసిన పాండురంగడి మహాత్మ్యానికి మురిసిపోయారు. పొగడబోతే మాటలు అందడం లేదు. విఠలుడి సత్యం తెలిసిపోయింది వాళ్ళకి. వాళ్ల కళ్ళ ముందే నిలబడి ఇప్పుడు చెప్పండి నేనున్నానా లేదా అని స్వామివారు మువ్వల నవ్వులు నవ్వుతున్న దృశ్యం అనుభవం కలిగింది వాళ్ళకి. అంతవరకు సాధారణ భగవద్భక్తులైన రాక, భాక, భంగ ఈ అనుభవంతో భాగవతులుగా మారిపోయారు. ఎప్పుడైతే వారిలో భాగవత భావం అంకురించిందో తక్షణమే తమకున్నదంతా ఊరిలో పేదలకు పంచి ఇచ్చేసి తాము అడవిదారి పట్టారు. జీవ సంరక్షణార్థమై వాళ్ళు అడవి పుల్లల్ని ఏరుకొని వాటిని పరిసర గ్రామాల్లో విక్రయిస్తున్నారు. అంటే వాళ్ళ జీవనం కోసమని. ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ అండి. వ్యాధి కానివ్వండి, వ్యసనం కానివ్వండి, ముదిరితే ప్రాణానికి ప్రమాదం. కానీ వైరాగ్యము, భాగవత తత్వం మాత్రం ముదురుతున్న కొద్దీ ముక్తికి చేరువవుతాం. రాకా కుటుంబం యొక్క వైరాగ్యం ముదిరిపోయింది. తత్ఫలితంగా అడవి పుల్లల్లో కూడా వాటికి అవిగా
మీద పడి ఉన్న పుల్లల్ని మాత్రమే ఏరుకుని వెళ్ళి అమ్ముకుంటున్నారు. కొన్నాళ్ల తర్వాత 1-2 పుల్లల్ని మించి ఎక్కడైనా పడి ఉంటే అవి ఎవరైనా పోగు చేసి పెట్టుకున్నారేమో అనే శంకతో వాటిని కూడా ఏరుకోవడం మానేశారు. ఎవరైనా వీధుల్లో పారేసిన పాత బట్ట పిలికల్ని ఏరుకుని వెళ్ళి అతుకులేసుకుని వాటితోనే వాళ్ళు శరీరాన్ని రక్షించుకుంటుండేవాళ్ళు. ఒకరోజు రాకా వీధిలోకి విసిరివేయబడి ఉన్న ఓ బట్ట పిలికని తీసుకున్నాడు. ఆ సమయానికి రాకా వంటి ముదర వైరాగ్యపరులు అందరినీ ఉన్మాదులుగా భావించే ఒకానొక వ్యక్తి అక్కడే ఉన్నాడు. అతగాడు ఈ సందర్భంగా రాకాని పరిహసించదలిచాడు. అయ్యయ్యో, ఆ బట్టని శుభ్రంగా ఉతికి ఆరేస్తే దేవుడి దీపానికి ఒత్తిగా పనికొస్తుంది కదా, స్వప్రయోజనార్థమై దాన్ని తీసుకున్నావేంటి అన్నాడు. ఆ మాటలు అతగాడు పరిహాసానికి అన్నాడు, కానీ అవి రాకా మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించాయి. ఫలితంగా అతను ఆకులు అలములతోనే మాన సంరక్షణ చేసుకొని ఆరంభించాడు. క్రమక్రమంగా పుల్లలేరి భార్యాపుత్రులకు ఇవ్వడం కూడా భాగవత సేవగా పరిణమించింది. ఆకులు అలములే అంగవస్త్రంగా ధరించడం వల్ల కొత్తలో అనేక మంది గ్రామీణులు అతని దగ్గర చితుకులు కొనడం మానేశారు. కానీ మెల్లమెల్లగా అతనిలోని వైరాగ్య భావాన్ని అర్థం చేసుకుని పునః అతని దగ్గర పుల్లలు కొనడం ప్రారంభించారు. ఒకనాడు రాకా కూతురైన భంగ ఒక ఏటిలో స్నానం చేసి ఆ తీరంలోనే కూర్చుని పాండురంగడికి మానసిక పూజ చేస్తూ ధ్యానంలో ఉంది. ఆ సమయానికి అదే రేవులో నామదేవుడి కూతురు బట్టలు ఉతుకుతోంది. ఈ ఉతుకుడు నీళ్లు భంగ మీద పడడంతో ఆమెకు ధ్యానం భంగమైంది. కళ్ళు తెరిచి చూసేసరికి నామదేవుడి కూతురు బట్టలు ఉతుకుతూ కనిపించింది. అమ్మా, బట్టలుతుకు నీళ్లు నా మీద పడుతున్నాయి అంది భంగ. కుండలమ్ముకునేవాడి కూతురివి, నీకు కూడా ఆచారం కావాలా ఏమిటి అని దెప్పి పొడిచింది నామదేవుడి తనయ. విరాగం అబ్బినా కూడా వయసులో ఉన్న కారణంగా భంగలో వీరావేశం ఆగలేదు. అవునవునులే, నిత్యము ఏడ్చి తనతో మాట్లాడమని, తన ఇంట్లో భోంచేయమని, తన ఇంటి పనులు చూసి పెట్టమని, నిత్యము ఏడ్చి నీ బాబు రంగడికి ఒక గొప్ప భక్తుడినని అనిపించుకుంటున్నాడు. మా నాన్నగారు అలా చేయడం లేదు. సర్వసంగ పరిత్యాగానికి ఇంకా నిరంతర కృషి చేస్తూనే ఉన్నారు. ఇదిగో, సంసారి కన్నా సన్యాసి ఎప్పుడూ గొప్పవాడే. సంసారార్థం స్వామివారిని ఉపయోగించుకునే నీ బాబు కన్నా సన్యాసార్థం స్వామిని నమ్ముకున్న నా తండ్రిమి తక్కువవాడు కాదు అనేసింది భంగ. వామదేవుడి కూతురు దాన్ని అవమానంగా భావించింది. ఇంటికెళ్ళి తండ్రి దగ్గర మొరపెట్టింది టూకీగా. దాని తండ్రి నిష్కాముడట, అది దాని పొగరు అని చెప్పింది. నామదేవుడు వెంటనే విఠలుడి సన్నిధికి వెళ్ళాడు. ఆ రాక సకాముడా నిష్కాముడా నాకిప్పుడే ప్రత్యక్ష నిదర్శనంతో సహా తేలిపోవాలి అని అన్నాడు. అయితే పద అంటూ రుక్మిణీ సమేతుడై రంగడు వామదేవునితో కలిసి రాకా సంచరించి అడవికి వెళ్ళాడు. ఆ సమయానికి రాకా భంగ చెట్ల కింద రాలిపడున్న ఒంటింటి పుల్లల్ని ఏరుతున్నారు. అంటే ఒక్కొక్కటి అర్థం. రాకా పాండురంగడినే స్మరిస్తూ ఆడుతూ పాడుతూ మసలుతున్నాడు. స్వామి సైగతో రుక్మిణి తన రత్న కంకణాన్ని ఒకదాన్ని తీసి ఒక పుల్ల కింద ఉంచింది. రాకా అక్కడికొచ్చి పుల్ల తీసుకోబోయి దాని దిగువన రత్న కంకణాన్ని చూసి దయ్యాన్ని చూసిన వాడిలా దడదలాడిపోయాడు. ఇంత విలువైన రత్న కంకణం ఇక్కడుంది అంటే ఈ అడవికి ఎవరో యజమానులు ఉండే ఉంటారు. ఇది వాళ్ళదే అయి ఉంటుంది. ఇన్నాళ్ళు అజ్ఞానంలో ఎవరి యజమానిలోనో ఉన్న ఈ అడవిలో పుల్లని గ్రహించాను. తెలిసిన తర్వాతనైనా ఇక్కడ ఉండకూడదు కదా, వెంటనే వేరే అడవికి వెళ్ళిపోవాలి అనుకున్నాడు. ఈ సంగతిని భార్యకి బిడ్డకి చెప్పగానే వాళ్ళు కూడా అప్పటిదాకా తాము ఏరి పోగు చేసిన పుల్లలను అక్కడే వదిలేసి రాకా వెంట బయలుదేరారు. అది చూసి నామదేవుడే తల్లడిల్లిపోతే ఇక అసలు దేవుడి పరిస్థితి ఏమిటి? ఆ అడవిని వదిలిపోతున్న రాకా కుటుంబానికి రుక్మిణీ సమేతంగా ప్రత్యక్షమై సాక్షాత్కారాన్ని అనుగ్రహించాడు స్వామి. నీ గొప్పతనాన్ని లోకానికి తెలియజెప్పడానికే ఇలా పరీక్షించాను. నువ్వు ఈ అడవిలోనే ఉంటూ యథావిధిగా నిష్కామ భక్తుడివై విరాజిల్లు అంటూ ఆశీర్వదించి అంతర్ధానమైపోయాడు. ఇదండి కథ. ఇది ఇంకొక పరమ భాగవతోత్తముడి కథ. మళ్ళీ వచ్చే వీడియోలో ఇంకొక భక్తుని చరిత్రతో కలుద్దాం. ధన్యవాదాలు.